చెప్పినెస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ నేడు వెంకటగిరి పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా నేడు 4వ వార్డు కుమ్మరిమిట్టలో వార్డు కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ నిర్మించిన 30 లక్షల రూపాయల సీసీ రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు వార్డుల కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగే పలు కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద హాజరు కాకపోవడంపై వెంకటగిరి పట్టణ టీడీపీ పార్టీ రాజకీయాలలో మళ్లీ వివాదాలు అన్నట్టుగా ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. మిషన్ పెట్టా బిల్లు ఏం పెడుతున్నారు పెడుతున్నారా రోజు 5 రోజులు అనుకుంటున్నాం. వెంకటగిరి స్థితిగతులను ఈరోజు నవనిర్మాణ దీక్షలో భాగంగా వెంకటగిరిని నవ యువకుడు మాదిరిగా దాదాపు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల యువకుడు ఏ రకంగా పరిగెత్తాడో ఆ రకంగా మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు అటువంటి పరుగుతో వెంకటగిరి అభివృద్ధిని ఈరోజు ఎవరూ చేయనటువంటి, గతంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చేయనటువంటి పనులను మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు స్థానికులుగా ఉంటూ ఇక్కడ ప్రజల స్థితిగతులని, బాగోగుల్ని చూసుకుంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీ నిధులతో 30 లక్షల రూపాయలతో ఈ 4వ వార్డు ఎస్సీ కౌన్సిలర్ అయినటువంటి మన గుర్రం మణి గారి ఈ విన్నతి మేరకు వెంకటగిరి ఏ మూల చూసినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ వాడ చూసినా, ఎక్కడ చూసినా అభివృద్ధి మయంతో నిండిపోయి ఉంటే వైసీపీ నాయకులు కళ్ళు మాత్రం తెరుచుకొని చూడటం, వాళ్ళ కళ్ళు మాత్రం మూసిపోయి ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు వెంకటగిరిలో పాపం వాళ్ళు బాధపడుతుంటే ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఈరోజు మన నియోజకవర్గంలో ఉండి మనకు హక్కులు లేవంటున్నారు. అందుకని గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పున్నాం, మా రైతులకు కానీ అందరికి కూడా మా హక్కులు మాకు కల్పించాలి అని చెప్పున్నాం. ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్పున్నారు. అందుకనే ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి అన్ని చెరువులకు ఎక్కడ కూడా అవకాశం ఉంటే నీళ్ళు ఇస్తా వచ్చాం. దురదృష్టవశాత్తు ఈ సూరి 2015లో మంచి వర్షాలు వచ్చాయి, ఇప్పుడు వర్షాలు లేవు. అయితే తాగేదానికి కూడా నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి. ముందు డ్రింకింగ్ వాటర్ చూసుకొని మళ్ళా పశువులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న మాట్లాడాం. ఈరోజు కూడా వెళ్ళి కనీసం ఒక 5 టీఎంసీ అయినా కానీ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఈ మున్సిపాలిటీలో గతంలో పైప్ లైన్లు వేశారు. పైప్ లైన్లు వేస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏంటది అప్పుడే పోయినాయి. ఈరోజు దానికి కూడా 35 కోట్లు పెట్టాం. ఎందుకంటే ఆ పైప్ లైన్ కూడా రిమూవ్ చేసి మంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇవ్వాలి, ప్రతి వీధిలో మంచి రోడ్లు ఉండాలి, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మరి వాటర్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే మన నవ యువకుడు లోకేష్ బాబు కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ఫెసిలిటీ అన్ని ఇవ్వాలనేది ఆయన ఆలోచన కూడా. అందుకని ఈరోజు మనకి ఏ అవకాశం వచ్చినా ఎస్సీ ఎస్టీ సప్లాన్ వస్తే మరి మనం జిల్లాలోకి మనం ఎక్కువ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, గతంలో ఒక 25 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 15 కోట్లు, ఇవన్నీ కూడా తెచ్చుకొని ఎక్కడ ఏ లేవు రోడ్లు
అన్ని విధుల్లో కూడా వేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. అందుకని ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు. పనులు కూడా బాగుండాలి. మీరు పనులు నాణ్యత లేకుండా చేయమని నేను ఎక్కడా చెప్పను. నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటా, మనం ఎక్కడైతే ఇన్ని కష్టాల్లో రోడ్లు వేస్తున్నామో ఆ రోడ్లు శాశ్వతంగా ఉండాలి, బాగుండాలని చెప్తున్నాం. అధికారులకు కూడా చెప్పాం. దీనిలో ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఈ బాధ్యతని అధికారులే అనుభవం మరి ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి విజిలెన్స్ వాళ్ళకి చెప్పడం కానీ మరి దానిలో ఏమైనా రిమార్క్ వస్తే కూడా ఆ బాధ్యత ఈ అధికారులని చెప్తున్నా. అది ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈ కావచ్చు, ఆ డిపార్ట్మెంటే చూసుకోవాలి. ఎందుకంటే ఆ రోడ్డు వేసేటప్పుడు ఏఈలు జేఈలు అందరూ ఉంటారు. ఒక సిమెంట్ బస్తాకి ఎంత ఇసుక వేయాలా, ఎంత మెట్టాలనేది లెక్క ఉంది. దాని ప్రకారం ప్రతి ఒక్కటి చెక్ చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి రోడ్లు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు దాన్ని కదిలించబడలే. ఈ కష్టాల్లో మనం ఇంత ఇబ్బందుల్లో రోడ్లు వేసుకున్నామంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఏదో తూతు మంత్రం వేసుకొని మరి మళ్ళా ఒక సంవత్సరానికి పోయేది కాదు. ఆ రోడ్డు వేసామంటే పలానా టైంలో వేసామని సంవత్సరాన్ని చెప్పని చెప్పుకునే విధంగా చేయాలని నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకని ఏ వీధిలో ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి బురదలో నడుస్తుండి ఈ రోజు రోడ్డు వేసేటప్పుడు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. బాగా వేస్తున్నారా లేదని వాళ్ళు కూడా చూసుకోవాలి. చూసుకొని అడగచ్చు, తప్పలేదు. అయ్యా నువ్వు బాగేయడం లేదు ఆపేయి అని చెప్పి అడగచ్చు. ఆ చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అది రానప్పుడు ఇలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్ అందరూ కూడా నాణ్యతగా పనిచేయండి. మీకు కూడా మీ కూలి మాని తీసుకోండి, కానీ ఏదో దాచుకోవాలంటే మాత్రం కుదరదు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఒకరు చెప్పేది కాదు, మేమే చెప్తున్నాం. అపోజిషన్ చెప్పేది కాదు, పాలకపక్షంలో మేమే పని శుభ్రంగా చేయండి, మీ డబ్బులు తీసుకోండి చెప్పి చెప్తున్నాం. అంతేగాని మీరు తూతమందరిగా చేయమని మేము ఎక్కడ చెప్పం. ఈరోజు ఇన్ని కష్టాల్లో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఆహారం కానించి ఆరోగ్యం కానీ ఆహారం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కటి సీరియస్గా చూస్తూ ఉంది.